ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి ఆశీస్సులతో ఈరోజు గృహార్చన కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఇంటిలోనూ శ్రీనివాసుని పూజించటం అనేది ఎంతో పవిత్రమైన కార్యం. మన సనాతన ధర్మం ప్రకారం దేవతలకు గుడిలో మాత్రమే కాకుండా మన ఇంటిలో కూడా పవిత్ర స్థానం ఉంది. అందుకే మన పెద్దలు ఇంటిలో ప్రత్యేక పూజా మందిరాలను ఏర్పాటు చేశారు. శ్రీనివాసుడు మహావిష్ణువు యొక్క అవతారం. ఆయన తిరుమల కొండపై కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటాడు. ఆ స్వామివారిని పూజించటం వల్ల ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం, సంపదలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ శ్రీనివాసుని ఏ విధంగా పూజించాలి, భగవంతుని పట్ల మన మనస్సును ఏ విధంగా ఉంచాలో ఈరోజు గృహార్చన కార్యక్రమంలో వీక్షిద్దాం. కడిసుగడితహస్తం కాలమేఘాభిరామం కమలమదహరాక్షం పద్మయా వీక్షమాణం ప్రణతమునిజనైస్తం ప్రాప్యమప్రాప్యమానం శరణముపగతోహం ప్రాంజలిర్వేంకటేశం. హైమూర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాశం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశమజమాత్మని భావయేయం. వందారులోక భయమోచకమాశ్రితానాం మందార వృక్షమరవిందదళాయతాక్షం నందాత్మజః ప్రియసుతం శృతిమూలదేవం వందామహే విఖనసం వరదం మునీంద్రం. ఓం స్వస్త్యనంతాక్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం సురగ్రమింద్రశకం సమర్చు బృహద్యశో నావవివారుహేమ అంహోం చమాంగల సంగయం స్వస్త్యాత్రేయం మనసాచిదార్క్ష్యం ప్రజలపాని శరణం ప్రపద్యే స్వస్తి సంపాతేష్వభయన్నో అస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎంతో గొప్పదైనటువంటి సంకల్పం చేత మన కోసమే వైకుంఠాన్ని సైతం తృణప్రాయంగా విడిచిపెట్టి నా భక్తులు ఎక్కడ భక్తి ప్రపత్తులతో నన్ను అర్చిస్తూ ఉంటారో, ఎక్కడైతే గోవిందనామ స్మరణము ఎంతో గొప్పగా జరుగుతూ ఉంటుందో అక్కడ ఉండడమే నాకు ఇష్టమని తిరుమల గిరులకు విచ్చేసినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కైంకర్య మహాభాగ్యాన్ని ప్రతి గృహానికి కూడా చేరువ చేసేటువంటి మహా గొప్ప యజ్ఞాన్ని గృహార్చనం అనే పేరుతో ఆరంభించడం జరిగింది. ఆ గృహార్చన కైంకర్యాన్ని ఈ రోజున ప్రస్తుతం ఈ గృహంలో గోవిందుడి యొక్క సేవ చేసుకోగలిగేటువంటి భాగ్యం మనందరికీ కూడా కలగడం అది గోవిందుడి యొక్క గొప్పదైనటువంటి అనుగ్రహం. ఈ కలియుగంలో ప్రతి ఒక్క మానవుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనంటే, ఎటు చూసినా కూడా కష్టములు, నష్టములు, ఏదో ఒక ఇబ్బందులు. ప్రతి క్షణం ఏదో ఒక చిన్నదైనా సరే బాధతో మనం బాధపడుతూనే ఉంటాం. మనం మనల్ని ఒక ప్రశ్న వేసుకుందాం. జీవితంలో ఇప్పటి వరకు గడిచినటువంటి క్షణాలలో ఎప్పుడైనా కూడా రవ్వంత కూడా లేశమాత్రమైనా కూడా బాధ అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఎప్పుడైనా మనం పొంది ఉన్నాం? ఆనందమైతే పొంది ఉన్నాం. ఎన్నోసార్లు నవ్వి ఉంటాం, ఎన్నోసార్లు మన తోటి వారితో ఎంతో గొప్పగా ఆనందాన్ని అనుభవించి ఉంటాం. కానీ అందులో కూడా ఎక్కడైనా బాగా వెతికి 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 చూడగా రవ్వంతా కూడా లేశమాత్రమైన దుఃఖం లేకుండా ఉన్నటువంటి ఆనందం ఎప్పుడైనా మనకు అనుభవానికి వచ్చిందా? ఈ ప్రశ్న మనం ఎవరిని వేసినా, ఎంత గొప్పవారిని వేసినా కూడా వారు వారి గుండెల మీద చెయ్య వేసుకొని ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే, నాకు తెలిసి అయ్యా అటువంటి ఆనందాన్ని మేము అనుభవించలేదు అని చెప్తాం.
కానీ అటువంటి ఆనందాన్ని అనుభవించకపోతే అదే నిజమైనటువంటి ఆనందం. మరి అది ఎక్కడ కలుగుతుంది? మన జీవితంలో గొప్పదైనటువంటి స్థానానికి మనం చేరుకున్నాం అనుకోండి, ఆ మహదానందమే. కానీ ఆ స్థానం ఎప్పుడు పోతుందో అనే బాధ కూడా దాంతో వెంట ఉంటుంది. చాలా డబ్బుని మనం అందరం కూడా సంపాదన చేస్తే అబ్బో మహదానందమే, కానీ దాన్ని ఎలా కాపాడుకోవాలో అనే బాధ కూడా దాని వెంట ఉంటుంది. మనకు గొప్పదైనటువంటి సంతానం కలిగిన మహదానందమే, కానీ మన సంతానం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో, మనం ఆ సంతానాన్ని ఎలా తీర్చిదిద్దాలో, ఇలాంటివన్నీ దానికి అన్వయించబడి ఉంది. కనుక మన జీవితాల్లో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క ఆనందాన్ని మనం అన్వయించుకున్నా కూడా దాంట్లో ఎంతో కొంత రవ్వంత బాధ ఉంటుందే తప్ప లేకుండా పరిపూర్ణంగా ఉండే ఆనందం ఎక్కడా కూడా లేదు. కానీ పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించాలి అని అనుకుంటే మాత్రం అది ఎక్కడ దొరుకుతుందో పెద్దలు ఒకే ఒక్క మాట చెప్పారు. ఆ పరిపూర్ణమైన ఆనందం భగవత్ కైంకర్యంలో తప్ప మరెక్కడా కూడా రాదు. మనస్ఫూర్తిగా మనకు ఉన్నంతలో శక్తి సామర్థ్యాలతో మన ఇంట్లోనే ఒక గ్రహాన్ని భగవంతుడికి మనం కేటాయించుకొని రోజులో కనీసము కొన్ని ఘడియలైనా కూడా ఆ భగవత్ కైంకర్యంలో గడపగలిగేటువంటి క్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ క్షణాలు మాత్రం లేశమాత్రమైన దుఃఖానికి కారణం కానటువంటి మహదానందమైనటువంటి క్షణం. అటువంటి క్షణాలు మన జీవితంలో ఎంతగా అనుభవించగలమో అంతగా మన జీవితం చరితార్థమవుతుంది అని ఇతిహాస పురాణ శాస్త్రములన్నీ కూడా ఇదే మాట చెబుతూ భగవత్ కైంకర్యాన్ని ఈ లోకానికి ఎంతో గొప్పగా ఉపదేశించినటువంటి సాక్షాత్తు మహావిష్ణువు యొక్క మానసపుత్రులైనటువంటి ఆ వికనో మునీంద్రుల వారు కానివ్వండి, ఈ లోకంలో గొప్పదైన వేదాంత తత్వాన్ని ఎంతో చక్కగా ఉపదేశం చేసినటువంటి శంకర భగవత్పాదుల వారు కానివ్వండి, భగవద్ రామానుజాచార్యుల వారు కానివ్వండి, మధ్వాచార్యుల వారు కానివ్వండి, వీరందరూ కూడా మనకు చెబుతూ ఉన్నటువంటి గొప్పదైనటువంటి ఉపదేశం ఏమిటంటే భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్. భక్తితో భగవంతుడైనటువంటి ఆ నారాయణుణ్ణి మీరు అర్చనం చేయండి, సేవనం చేయండి. ఈ అర్చనమే పరిపూర్ణమైనటువంటి ఆనందానికి మిమ్మల్ని పాత్రులను చేస్తుంది అంట. అందుకే అంటారు మన కంటికి 7 కొండలు కనపడతాయి స్వామి దగ్గరికి చేరుకుంటే. ఆ 7 కొండలు ఏమిటి అంటే సామాన్య భక్తుడు అంటాడు అవన్నీ రాళ్ళు రప్పలు కొండలు చెట్లు చేమలు పుట్టలన్నీ వాటితో నిండి ఉంటుంది 7 కొండలు అని. మనం కూడా అలా అనుకుంటే మనం భ్రమ చెందిన. ప్రపద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసార స్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం. ఆ 7 కొండలు ఏమిటో చెప్పారు పెద్దలు మహానుభావులు. ఏమిటట అంటే ఇక్షుసార స్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం. మనలాంటి సామాన్య భక్తుల మీద భగవంతుడికి ఉండేటువంటి దయ, ఆ దయ ప్రవహించి 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 ఆ దయ ఎలా ఉంటుంది అంటే ఇక్షుసార స్రవంత్యేవ, ఒక చెరుకు రసం ప్రవహిస్తూ ఉంటే ఆ చెరుకు రసాన్ని కొంచెం నీవు రుచి చూస్తే ఎంత మాధుర్యంగా ఉంటుందో, ఆ భగవంతుడికి మన మీద ఉండేటువంటి దయ కూడా అంత గొప్ప మాధుర్యంగా. ఆ చెరుకు రసము ప్రవహించి 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 ఒక దగ్గర చేరి అది ఘనీభవిస్తే 7 కొండలైనాయి. 7 కొండలలో ఉండేటువంటి ప్రతి ఒక్క అణువణువు, ప్రతి ఒక్క ఇసుక రేణువు, ప్రతి చెట్టు, ప్రతి చీమ, ప్రతి పుట్ట కూడా అది భగవంతుడి యొక్క దయ తప్ప మరొకటి కానే కాదు. అదంతా కూడా భగవంతుడి యొక్క దయాశైలం. అటువంటి దయాశైలము సమీపంలో మనం జీవించగలగడం అనేటువంటిది మహాభాగ్యం. గొప్పవారందరూ కూడా అంటారు ఈ జీవితంలో ఒక్క మారైనా కూడా వెంకటగిరికి చేరుకొని కటివరద హస్తాలతో ఉండేటువంటి ఆ గోవిందుణ్ణి ఒక్క మారు దర్శనం చేసుకుంటే చాలండి మా జన్మ ధన్యము అంటారు. అటువంటి ధన్యతని ప్రతిరోజు ఆ గోవిందుడి యొక్క అనుగ్రహంతో మన గృహంలో ఆ గోవిందుడిని ప్రతిష్ఠించుకుని అర్చన చేసుకునేటువంటి మహాభాగ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతి గృహంలోనూ కూడా గోవిందుని ఏ విధంగా సమర్చనం చేసుకోవాలో నేర్పుతూ ఉన్నది ఈ గృహార్చన అనేటువంటి కైంకర్యం. మరి ఆలస్యం ఏమాత్రం కూడా చేయకుండా
గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ గృహార్చన కైంకర్యంలోకి భగవత్ ప్రార్థనంతో మనం అందరం కూడా ప్రవేశిద్దాం. ఒక్క మారు గోవింద నామస్మరణ చేసుకుని ఈ కార్యాన్ని మనం ఆరంభం చేద్దాం. గోవింద గోవింద ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుగనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రీగుం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోద్భూతిర్ధ్రువాణి తిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే. పురజస్తపనం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం అమంగళం తేషాం మృతిస్తో భగవాన్ మంగళాగతరం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషావిందే వరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి. తద్భగవాననుమన్యతాం. అపక్రామంతు భూతాని పిశాచాః ప్రేతగృహ్యకాః. ఏచాత్ర్యం సంచేతే దేవతా భువి సంతతం. అపసర్పంతు ఏ భూతాభి సంస్థితాః. ఏ భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతాజ్ఞగా హరేః. భగవంతుడి యొక్క కైంకర్యాన్ని ఆరంభించబోయే ముందు ప్రతి గృహంలోనూ కూడా కొన్ని నియమములను మనం ఆరంభంలో ఆచరించాలి అని మనం ముందుగా తెలుసుకొని ఉన్నాం. ఆ నియమాలు ఏమిటి అంటే దేహశుద్ధి, స్థానశుద్ధి, పాత్రశుద్ధి, ఆత్మశుద్ధి, బింబశుద్ధిరికి పంచశుద్ధిం కృత్వా అన్న ఈ 5 రకాల శుద్ధులు ఉంటేనే మనసు భగవత్ కైంకర్యంలోకి వెళుతుంది. మనం శుద్ధంగా ఉండాలి, మన గృహం శుద్ధంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, తెచ్చిన ప్రతి పదార్థము కూడా పరిశుభ్రంగా ఉండాలి. అన్నిటికన్నా మించి మన మనసు కూడా శుద్ధంగా. ఇందులో ఏ శుద్ధి లేకపోయినా కూడా భగవత్ కైంకర్యంలోకి త్రికరణ శుద్ధిగా మనం వెళ్ళలేం. మన శరీరం శుద్ధిగా లేకపోతే మనసు లగ్నమవుతుందా? కాదు. పోనీ చుట్టుపక్కల శుభ్రంగా లేకపోతే మనసు లగ్నమవుతుందా? కాదు. అసలు మన మనసే శుద్ధంగా లేకపోతే ఇంకెక్కడికి ఏం చేస్తాం? కనుక వీటన్నింటినీ కూడా మొట్టమొదట ఆచరించాలి అన్నారు. అవన్నీ కూడా మనం చక్కగా ఆచరించుకొని ప్రోక్షణం గావించుకున్నాం. అపక్రామంతు భూతాని పిశాచాః ప్రేతగుహ్యకాః ఏ చాత్ర నివసంత్యేతే దేవతా భూసంతతం. ఇక్కడ మా కంటికి కనపడకుండా ఏదైనా అమంగళకరమైనటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నా వాటన్నింటినీ కూడా వెళ్ళిపోమని చెప్తున్నాం. ఒక్కసారి ఘంటానాదం చేసి ఈ ఘంటానాదము పూజారంభంలో ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడు ఆ ఘంటానాదము వింటే దేవతలు అక్కడికి వచ్చేస్తారు. ఘంటానాదము వినగానే దేవతలు కానటువంటి శక్తులు ఏదైనా ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం ఘంటాం సంయంగినాదయేత్ అంట. దేవతలందరూ కూడా ఇక్కడికి రావాలి. దేవతలు కానటువంటి వారు మనలో కూడా ఉన్నారు కదా. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనబడేటువంటి అరిషడ్ వర్గాలు 6 మహారాక్షసులు మనలోనే కూర్చొని ఉన్నారు. ఈ ఘంటానాదం ఈ చెవులతో విన్నామా అవన్నీ పారి. అందుకని పూజారంభంలో ఇప్పుడే ఘంటానాదం చేశాం. ఈ ప్రాంతాన్నంతటినీ కూడా శుభ్రం చేసుకున్నాం. ముందుగా భూదేవికి మనం అందరం కూడా నమస్కారం చేసుకొని ఆచమనం చేసి ప్రాణాయామం చేసి సంకల్పంతో పూజలోకి మనం అందరం కూడా ప్రవేశిద్దాం. ఒక్కసారి భూదేవిని తాకి నమస్కారం చేసుకో. పృథ్వీత్వజాధృత దేవిత్వం విష్ణునాధృత పంచధారయమాం దేవి పవిత్రం కురుజాసనం అశేష జగదాధారమనంతం కూర్మరూపిణం ఆసనస్య విశుద్ధ్యర్థమాత్మానంతం భజే హరిం. అనంతాసనాయ నమః, యం యోగాసనాయ నమః, యం విమలాసనాయ నమః, రం కూర్మాసనాయ నమః. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. హస్తో ప్రక్షాళ్య ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః దైవీ గాయత్రీ ఛందః
పరమాత్మ దేవత ప్రాణాయామి వినియోగ. భగవంతుడి యొక్క కైంకర్యంలో మన మనస్సుని మన శరీరాన్ని పరిపూర్ణంగా లగ్నం చేయడానికి ఆచమనము అని ఒక కార్యం, ప్రాణాయామము అని ఒక కార్యాన్ని పెద్దలు మనకు తెలియజేశారు. మనకు తెలుసును, ఏ కార్యం చేస్తున్నా ఆచమనం ప్రాణాయామం లేకుండా, సంకల్పం లేకుండా మనం ఆచరించు. కనుక ప్రస్తుతం ఆచమనం చేశాం. ఈ ఆచమనము ద్వారా శరీరము శుద్ధి కలుగుతుంది. మానసిక శుద్ధిని కూడా మనం సంపాదించుకోవడానికి ప్రాణాయామం అని చేస్తాం. ఈ 3 వేళ్లతో ఎడమ ముక్కు నుండి గాలిని పూర్తిగా బయటకు విడిచిపెట్టి కుడి ముక్కుతో గాలిని పీల్చుకొని మా మంత్రము పూర్తయ్యేంత వరకు మీరు ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉండే ప్రయత్నం చేయండి. దీనిని రేచక, పూరక, కుంభక అని 3 భాగాలుగా ప్రాణాయామాన్ని విభజిస్తారు. రేచకము అంటే గాలిని బయటికి విడిచిపెట్టడం, పూరకము అంటే గాలిని లోపలికి తీసుకోవడం, కుంభకము అంటే ఆ గాలిని అక్కడే ఉంచే ప్రయత్నం చేయడం. ఆ క్షణంలో గాయత్రి మంత్రాన్ని మనం లోపల ఉచ్చరించుకోవడం. మరి ఆ ప్రయత్నాన్ని మనం అందరం కూడా చేద్దాం, ప్రాణాయామం చేద్దాం. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్వరో తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్వరో తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్వరో. మీకు ఇచ్చిన పుష్పము అక్షతల్ని ఎడం చేతిలో వేసుకొని పైన కుడి చేయి ఇలా బోర్లించి కుడి మోకాల మీద ఉంచు. ఓం శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచల క్షేత్ర సన్నిధో అస్మిన్ దేశే వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే అద్యా పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం స్మృతితో అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య పరవ్యూహ విభవాంతర్యామ్యర్చా స్వరూపేషు అర్చారూపధారిణః శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్యానుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం ఏవంచ అస్మిన్ గృహే స్థితానాం సర్వేషాం భక్తజనానాం క్షేమస్థైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభవత్యర్థం సకల ఫలావాప్త్యర్థం ఏతేషాం భక్తజనానాం యావజ్జీవితాంతం ప్రతిక్షణం దేవదేవస్య దివ్య సేవా కైంకర్య మహాభాగ్య బల ప్రాప్త్యర్థం యదద్య గృహార్చనం కరిష్యే. మీరు చెప్పాలి. శ్రియః కాంతాయ కాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే 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 అర్థినాం అర్చినాం శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః అస్య అస్య దేవదేవస్య దేవదేవస్య భగవతో భగవతో నారాయణస్య నారాయణస్య శ్రియఃపతేః శ్రియపతేః పురుషోత్తమస్య పురుషోత్తమస్య శ్రీమత్ శ్రీమత్ అఖిలాండ కోటి అఖిలాండ కోటి బ్రహ్మాండ బ్రహ్మాండ నాయకస్య నాయకస్య శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామినః స్వామినః ప్రీత్యర్థం ప్రీత్యర్థం మమ మమ సహకుటుంబస్య సహకుటుంబస్య సకల సకల ఫల ఫల అవాప్త్యర్థం అవాప్త్యర్థం మమ మమ జీవనే జీవనే ప్రతిక్షణం ప్రతిక్షణం దేవదేవస్య దేవదేవస్య శ్రీ శ్రీనివాసస్య శ్రీ శ్రీనివాసస్య దివ్య సేవా దివ్య సేవ కైంకర్య కైంకర్య మహాభాగ్య మహాభాగ్య ఫల
ఫల ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం అద్య అద్య భగవదాజ్ఞయా భగవదాజ్ఞయా భగవత్ప్రీత్యర్థం భగవత్ప్రీత్యర్థం గృహార్చన గృహార్చన కైంకర్యం కైంకర్యం అహం అహం కరిష్యే కరిష్యే. అస్యా యజమానస్య విశ్వామిత్ర గోత్రం విశ్వామిత్ర గోత్రోద్భవస్య పుండరీకాక్షరం పుండరీకాక్షురునామధేయస్య తస్య ధర్మపత్న్యాః లత లతానామ్యాః వెంకట సౌమిత్రి వెంకట సౌమిత్రినామధేయస్య సహ కుటుంబస్య సకల ఫలావాప్త్యర్థం ఏవంచ అత్రాగతానామేతేషాం సర్వేషాం గోవిందస్య దివ్య సేవా కైంకర్య మహాభాగ్య ఫల ప్రాప్త్యర్థం గ్రహదేవతార్చనం కరిష్యే. భగవంతుడి సేవ చేస్తూ భగవంతుడి యొక్క పాద పద్మముల చెంత కూర్చొని మనం ఒక కోరిక కోరబోతూ ఉన్నాము అని అంటే ఆ కోరిక కూడా చాలా ఉత్తమంగా. మీరే చెప్పండి, మీరొక పెద్దవారైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి మీ కోరికను అక్కడ విన్నవించుకోవాలి అని చెప్పి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకేం కావాలో అడగవయ్యా అంటే నాకేమీ వద్దండి, ఒక చిన్న కలం కావాలి లేదా ఒక బలపం కావాలి రాసుకోవడానికి, లేకపోతే చాలా చిన్నదైనటువంటి అంశాన్ని ఒక 4 పుష్పాలు కావాలి లేదా ఒక 4 అరటిపళ్ళు కావాలి అని అడిగితే హాస్యాస్పదంగా ఉంటుందా ఉండదు? చాలా పెద్దవారి దగ్గరికి వెళ్ళి మీరు చిన్నది అడిగితే ఎలా? మన ఎదురుగా ఉండేటువంటి వాడు ఎంత గొప్పవాడు ఈ వెంకటేశ్వరుడు అని అంటే కేవలము మనకు మాత్రమే ఆయన ప్రభువు కాదు, కేవలము మన గ్రామము లేకపోతే మన మండలము మన రాష్ట్రమో మన దేశమో కాదు, యావత్ ప్రపంచానికంతటికి, యావత్ ప్రపంచమే కాదు, ప్రపంచమంతా ఈ భూలోకమే కదా. ఈ భూలోకానికి పైన భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాలు ఉన్నాయి, అక్కడంతా కూడా ఈయనే ప్రభువు. భూలోకానికి కింద అతల వితల సుతల తల అతల రస అతల మహా అతల పాతాళ లోకాలు ఉన్నాయి, అక్కడ కూడా ఈయనే ప్రభు. ఈ 14 లోకాలన్నీ కలిపి ఒక బ్రహ్మాండము అని అంటాం. అంటే మన భాషలో చెప్పాలంటే ఒక సౌర కుటుంబం. ఒక సౌర కుటుంబంలో ఇదిగో మనందరికీ తెలుసు, సూర్యుడు మధ్యలో ఉన్నాడు, చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి, ఇది ఒక సౌర కుటుంబం. ఇటువంటి సౌర కుటుంబములు కొన్ని 100,000 కలిస్తే ఒక బ్రహ్మాండం అంటారు, ఒక బ్రహ్మాండం. ఇటువంటి బ్రహ్మాండములు ఈ మొత్తం విశ్వంలో ఎన్ని ఉన్నాయో ఎవరు కూడా లెక్క పెట్టలేరు. అగణితమైనటువంటి బ్రహ్మాండములు ఉన్నాయి. ఆ అగణితమైనటువంటి అటువంటి బ్రహ్మాండములన్నింటికీ కూడా ఏకైక ప్రభు ఎవరు అంటే ఆ గోవిందుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పి ఆయనకు పేరు. అటువంటి గోవిందుడు మన ఎదురుగా వచ్చి కటివరద హస్తాలతో నీ కోరిక తీరుస్తానయా అని మన ఇంట్లో గృహార్చనకు యోగ్యంగా ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని ధరించి వస్తే ఇప్పుడు చెప్పండి, మాకు డబ్బులు కావాలి అని ఆయన అడగవచ్చు. ఈయనేమైనా మన గ్రామానికో రాష్ట్రానికో దేశానికో అయితే ప్రభు ఏదో నాకు డబ్బులు ఇవ్వండి, ఒక చిన్న పదవి ఇవ్వండి అని మనం అడగవచ్చు. కానీ ఈయన అపారమైనటువంటి ఒక అఖిలాండ కోటి బ్రహ్మాండములకు నాయకుడైనటువంటి వాడిని చిన్నదైన డబ్బు అడుగుతామా? చిన్నదైపోతుంది. పోనీ మనం ఏమడుగుదాం? పెద్ద పదవులు అడుగుదామా? ఆయనే మహా గొప్ప పదవిలో ఉన్నాడు, ఆయన మనకి ఈ పదవులన్నీ చూసి నవ్వుకుంటాడు. మరి ఏమడుగుదాం? ఒక 200-300 సంవత్సరాల ఆయుష్ అడుగుదామా? మాకు ఏదో జ్యోతిష్ శాస్త్రం ప్రకారం 120 సంవత్సరాల ఆయుష్ అన్నారండి. ఇప్పుడు ఉన్న ఈ కలియుగంలో ఈ షుగర్లు ఏవేవో కొత్త కొత్త రోగాలన్నీ వచ్చి ఇప్పటికి మొత్తం మీద ఒక 90కో 80కో మా ఆయుష్ అంతా కూడా పడిపోయింది, కాబట్టి మాకు ఒక 200-300 సంవత్సరాల ఆయుష్ కావాలి అని అడిగేద్దామా? నవ్వుకుంటాడు. ఏం చేస్తావయ్యా ఇంతకాలం ఏం భూమి మీద అంటాడు. మరి ఏమడగాలి భగవంతుణ్ణి? ఏది అడిగితే మరొకటి అడగవలసినటువంటి అవసరం లేకుండా మనకు ఆనందంగా ఉంటుంది. ఏం అడగాలో మనకు తెలియదు, మనం అవివేకంలో ఉంటాం. ఏం అడగాలో ఒక పిల్లవాడికి తెలుసు. ఒక చంటి బిడ్డని తల్లి ఒడిలో కూర్చొని ఆనందంగా ఆడుకుంటూ ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, అతని దగ్గర మనకు జ్ఞానం కలుగుతుంది. చంటి బిడ్డల దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ చంటి బిడ్డడంట నీకేం కావాలయ్యా? నాకు మా అమ్మ.
అంటే నా అమ్మ ఒక్కటే కావాలా, నీకు ఇంకేమీ అవసరం లేదా, ఆకలి అయితే పాలు ఇవేమీ కూడా అవసరం లేదా అంటే ఆ పిల్లవాడు చటుక్కుగా చెప్పేస్తాడు మాట, నాకు మా అమ్మ కావాలి, నేను మా అమ్మ ఒడిలో ఉండాలి, చాలు మా అమ్మ ఒడిలో ఉంటే నాకెప్పుడు ఏం కావాలో మా అమ్మ చూసుకుంటుంది కదా, నాకెందుకు వచ్చింది. ఇదే విధంగా మనం కూడా కోరుకోవాలి, ఆ చంటి పిల్లవాడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అన్వయించుకోవాలి. మాకు కూడా కావాల్సింది అమ్మ ఒడే, అది ఆ అమ్మ గోవిందుడి యొక్క ఒడి. మనం గోవిందుడి యొక్క ఒడిలో ఉంటే చాలు. ఆ వెంకటేశ్వరుడి యొక్క కళ్ళ ముందర కొన్ని క్షణాలు ఉండగలిగితే చాలు. ఆ వెంకటేశ్వరుడి యొక్క సేవలో ఈ జీవితపు క్షణాలు కొన్ని గడుస్తూ ఉంటే చాలు. అంతకు మించినటువంటిది ఏది మనకు అవసరం లేదు. నీకెప్పుడు ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. ఎప్పుడు ఏమి ఇవ్వాలో మనకన్నా ఆయనకే బాగా తెలుసు. అదే మనం కూడా ఈ సంకల్పంలో కోరాం. యావజ్జీవితాంతం గోవిందస్య సేవా కైంకర్య మహాభాగ్య ఫల ప్రాప్త్యర్థం అన్నాం. ఈ జీవితం అంతా ఇచ్చింది ఈ బ్రతుకు దేనికి? గోవిందుడికి సేవ చేసుకోవడానికి. అటువంటి సేవా భాగ్యం మాకు ఇవ్వు అని సంకల్పం చేశాం. మరి తరువాత ఉపచార క్రియలలోకి మనం ప్రవేశిద్దాం. ఆవాహనం, ఆసనం, అర్చనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం అంటూ గోవిందుడికి ఉపచార కైంకర్యాన్ని మనం ఆచరిద్దాం. ఒక్కమారు గోవింద నామస్మరణ చేసుకొని గోవింద గోవింద. ఓం విష్ణు సర్వేషామధిపతిః పరమః పురాణః పరలోకానామజితోజితాత్మన్ భవతే భవాయ నమః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథేపతం సమోఢమస్య వాగం సురే ఆయాతు భగవాన్ పురుషः సగణాస సైన్యస్త శ్రీ సహాయ సహదేవతాభిర్ణమన్యతాం యస్తు గరుడధ్వజో నిత్యమిషవిశ్చానగామినం తమజం పుండరీకాక్షం భగవంతమో. ఓం విష్ణుమావాహయామి, ఓం మహావిష్ణుమావాహయామి, ఓం సదా విష్ణుమావాహయామి, ఓం వ్యాపినారాయణమావాహయామి, ఓం శ్రియ జాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయోచరితుభ్యో దదాతి. శ్రియం వసానామృతత్వమాగంధవంతి సత్యాసమిధామి తత్రో. ఆయాతు భగవతి శ్రీ స్వర్ణవర్ణ సగణాస సైన్యా శ్రీ పరమ పురుష సహాయ సహదేవతాభిర్ణమన్యతాం. యా పద్మాసనాహస్తా హంస నిర్యాక్షవాహినీ నిత్యమిషవిశ్చానగామినీ తామజాం పద్మనేత్రీం భగవతీం శ్రీం. ఓం శ్రియమావాహయామి, ఓం ధృతిమావాహయామి, ఓం పవిత్రీమావాహయామి, ఓం ప్రమోదాగినీమావాహయామి. మహాలక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి. ఆవాహనం అనేటువంటి మొట్టమొదటి ఉపచారాన్ని మనం ఆచరించాం. ఆవాహనము అంటే సర్వత్ర వ్యాపినస్తస్య పరస్య పరమాత్మనః ఏకత్ర ధ్యానం అంటారు. అంటే భగవంతుణ్ణి ఆవాహన చేసి, అంటే ఇక్కడికి పిలవడం. విష్ణుం ఆవాహయామి అనగానే వచ్చి అక్కడ కూర్చొనేస్తాడా? ఏం మనం చెప్పగానే వినేస్తాడా భగవంతుడు? ఏమో. కానీ భగవంతుడు వచ్చి ఇక్కడ కూర్చో అనేటువంటి అర్థాన్ని కనుక మనం తీసుకొని భగవంతుడిని ఇక్కడికి రమ్మంటున్నాము అంటే భగవంతుడు ఇంతకు ముందు ఇక్కడ లేడా? ఖచ్చితంగా ఉన్నాడు. పోనీ భగవంతుడిని ఇక్కడికి వచ్చేయమంటూ ఉన్నాము అంటే ఇంతకు ముందు ఎక్కడో ఉన్నాడు, అక్కడ లేకుండా ఇక్కడికి వచ్చేయమనే? ఇవన్నీ చిక్కు ప్రశ్నలు. భగవంతుడు ఇంతకు ముందు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడికి రమ్మని పిలిచినా ఇక్కడే ఉంటాడు, అక్కడ కూడా ఉంటాడు, సర్వత్రా ఉంటాడు. అసలు భగవంతుడు లేనటువంటిదంటూ ఈ లోకంలో ఒక్క అణుమాత్రమైనటువంటి ప్రదేశం కూడా లేదే. మరి ఎట్లా ఆవాహనం చేసి? ఇదే చాలా గమ్మత్తైనటువంటి అంశం. ప్రహ్లాదుణ్ణి అనుగ్రహిస్తాడు భగవంతుడు. అందుగలడిందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. చిన్న పిల్లవాడు సందేహాన్ని తీర్చేశాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడని నీవు భావిస్తావో భగవంతుడు అక్కడే ఉంటాడు. కావాలంటే ఈ స్తంభంలో ఉన్నాడు చూసుకోమంటే వచ్చాడు కదా, నరహరి రూపంలో వచ్చి అనుగ్రహించాడు. మరి భగవంతుడు ఎక్కడ ఉంటాడు అనే ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, ఇదిగో ఇక్కడ ఉన్నాడని నీవు భావన చేస్తే అక్కడ ఉంటాడు, నువ్వు భావన చేయకపోతే ఉంటాడు. అంటే భగవంతుడు సత్తా ఎక్కడ ఉంది అంటే మన భక్తిలో ఉన్నది, మన భక్తి భావనలో ఉన్నది. ఆ భక్తి భావనని ఇదిగో ఈ దివ్యమంగళ విగ్రహ రూపంలో ప్రస్తుతం మనం ఉంచితే భగవంతుడు వచ్చి అక్కడ ఉన్నాడు. కనుక భగవంతుడికి ప్రస్తుతం ఆవాహనం చేశాం.
ఒక చిన్న పుష్పంతో ఈ పుష్పమే సువర్ణ సింహాసనంగా భావించమని చెప్పి ఆయనకి ఆసనం కూడా అందజేశారు. మరి పాద్య అర్ఘ్య ఆచమనీయాది కైంకర్యములను కూడా భగవద్ అనుగ్రహంతో మనం ఆచరిద్దాం. ఓం త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తదో ధర్మాని ధారయన్న ఓం గోవిందాయ నమః నమః పాద్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఓం ఆమావాజస్య ప్రసవోజగమ్యాదాద్యా వా పృథివీ విశ్వశంభూ ఆమాగంధాం పితరామాతరా చామా సోమామృతత్వాయ గమ్యాత్ ఓం గోవిందాయ నమః ఓం గోవిందాయ నమః అర్ఘ్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిశ్రవంతునః ఓం గోవిందాయ నమః ఓం గోవిందాయ నమః ఆచమనీయం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఓం అన్నాద్యాయ వ్యూహద్వం దీర్ఘాయురహమన్నాదో భూయాసం తేన మే తపతేన మే జ్వలతేన మే దీదిః యావద్దేవాః ఓం గోవిందాయ నమః ఓం గోవిందాయ నమః దంతధావనం కరోమి దంతధావనం కరోమి ఓం గోవిందాయ నమః ఓం గోవిందాయ నమః జిహ్వాశోధనం కరోమి జిహ్వాశోధనం కరోమి ఓం యన్మే గర్భేవ సతః పాపముగ్రం యజ్జాయమానస్య చ కించదైర్ఘ్యం పాపం జాతస్య కస్య భవివర్తతో మే తస్య తత్తాపమానేభ్యహం పునామి ఓం గోవిందాయ నమః ఓం గోవిందాయ నమః ముఖ ప్రక్షాళనం కరోమి ముఖ ప్రక్షాళనం కరోమి ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు ప్రీతయే సంయోరభిశ్రవంతునః ఓం గోవిందాయ నమః ఓం గోవిందాయ నమః పునః పునః ఆచమనీయం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. చూడండి, స్వామిని మన ఇంటికి పిలిచాం, ఆయన్ని కూర్చోమని ఆసనాన్ని కలగజేశాం. తరువాత పాద్యం అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీరు మనమే కడగాలి స్వామి యొక్క పాదుకలు. ఆ తర్వాత అర్ఘ్యం అంటే చేతులు శుభ్రపరచుకోవడానికి. ఆ తర్వాత ఆచమనీయం అని నీరు అందజేసాం, వారు సేవించారు. మన ఇంటికి ఏ అతిథి వచ్చినా అదే చేస్తాం. ప్రతిరోజు ఉదయాన్ని నిద్రలేవగానే మనం అందరం కూడా దంతములను శుభ్రం చేసుకోవడం, ఎన్నో మాటలు మాట్లాడేటువంటి ఆ జిహ్వను శుభ్రం చేసుకోవడం, ముఖ ప్రక్షాళనం చేయడం, ఇవన్నీ కూడా మన జీవితంలో ఎలా ఉపచారంలో అంతగా భావించి భగవంతుడు కూడా చేస్తూ ప్రతి దాంట్లోనూ కూడా భగవంతుడి యొక్క కైంకర్యంలోకి మనం మమేకం అవ్వాలి. అప్పుడే కైంకర్యం సిద్ధిస్తుంది. అయ్యా, భగవంతుడికి దంతదానం ఎట్ట చేస్తామండి, జిహ్వాశోధనం ఎక్కడ అంది, కుదరదు కదా అంటే మనం భావన చేస్తే ఆయన చేయించు. ఎంతో మంది అర్చకుల్ని మీరు చూసినట్లయితే, ఎంతో మంది గొప్పవారిని మనం చూసినట్లయితే, వారింట్లో ఉన్న భగవంతుడికి ఒక అర్ఘ్యం సమర్పించందే పచ్చి గంగ కూడా ముట్టరు. భగవంతుడికి నివేదన కాంతే అంత పండైనా వారు స్వీకరించరు. ఏమిటంటే, అయ్యో మా స్వామికి పెట్టకుండా నేను ఎలా తిని. భగవంతుడి యొక్క నివేదన ఏమైనా ఆలస్యం అయిపోతూ ఉంటే, అమ్మో నా స్వామి ఆకలితో ఉండిపోతాడని పరితపించిపోయేటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు. మనం అనుకుందాం, భగవంతుడికి ఆకలి, భగవంతుడికి మనం ఒక పూట పెట్టకపోతే పాపం ఆయన ఆకలితో పస్తుంటాడు. పోయి భగవంతుడికి ఒక పూట మనం పంచభక్ష పరమాన్నాలన్నీ కూడా నివేదన పెడితే ఆనందంగా ఆ రోజు ఆనందంగా వాటన్నిటిని స్వీకరించి ఆనందపడతాడు. ఇవేమి అతీతం భగవంతుడికి. భగవంతుడు వీటన్నిటికన్నా అతీతంగా ఉన్నాడు. కానీ మన భావన మనకు భాగ్యాన్ని కలిగిస్తుంది అంతే. భగవంతుడికి నివేదించినటువంటి పదార్థాలు తీసుకుంటే మనకే నష్టం తప్ప భగవంతుడికి. మనం తిరుమల దివ్య క్షేత్రంలో కూడా చూస్తే ఒకరోజు భగవంతుడికి ఎన్ని నివేదనలు ఉంటాయో, అండాలు ఎన్నో రకాల పదార్థాలు భగవంతుడికి నివేదన చేస్తారు. అంత గొప్పదైనటువంటి ప్రమాణంతో భగవంతుడికి నివేదించడం ద్వారా ఏమి కలుగుతుందండి ఈ లోకానికి? భగవంతుడు దాన్ని స్వీకరిస్తున్నాడా అంటే అవును, ఖచ్చితంగా స్వీకరిస్తున్నాడు భగవంతుడు. దాన్ని ఎలా స్వీకరిస్తున్నాడు, స్వీకరించి ఏం చేస్తున్నాడు అంటే, మనం నివేదించినటువంటి ప్రతి ఒక్క ఫలాన్ని, ప్రతి నివేదనని కూడా ఆయన స్వీకరించి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా ప్రతి ఒక్కరికి ఆనందంగా కలిగేలాగా ఆయన చూసుకుంటున్నాడు. కానీ ఆ పదార్థం ఎదురుగానే ఉంటుంది.
మనం ఈ ఫలాన్ని భగవంతుడికి నివేదిస్తే ఫలం మాయం కాదు, ఫలం తీరుగానే అక్కడే కనపడుతుంది. కానీ ఆ ఫలము యొక్క సారము భగవంతుడు స్వీకరిస్తాడు, దాంట్లో పుణ్యాన్ని నింపి దాన్ని పుణ్య ఫలం చేస్తాడు. అది తింటే మనకు పుణ్యం. ఇది భగవత్ కైంకర్యంలో ఉండేటువంటి తత్వం. ఆ తత్వాన్ని మనం జాగ్రత్తగా అవగతం చేసుకొని ఆయనకి దంత ధావన, జిహ్వా శోధన, ముఖ ప్రక్షాళనాలన్నింటినీ కూడా భావన చేశాం. ప్రస్తుతం పంచామృతములతో భగవంతుడికి అభిషేకం చేసేటువంటి ప్రయత్నాన్ని మనం అందరం కూడా ఆచరిద్దాం. వైకుంఠవాసా తిరుమలేశా ప్రభో శ్రీ వెంకటేశా. గోవింద 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 గోవింద. శ్రీ వెంకటేశుడు శ్రీపతియును ఇతడే, పావనపు వైకుంఠపతియును ఇతడే. భాగవతములో చెప్పే బలరాము తీర్థయాత్రను ఆగమోక్తమైన దైవమాతడు ఇతడే. బాగుగా బ్రహ్మాండ పురాణ పద్ధతి ఆతడితడే. బాగుగా బ్రహ్మాండ పురాణ పద్ధతి ఆతడితడే. యోగమై వామన పురాణోక్త దైవమీతడే. యోగమై వామన పురాణోక్త దైవమీతడే. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, పావనపు వైకుంఠపతియును ఇతడే. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, పావనపు వైకుంఠపతియును ఇతడే. శ్రీ శ్రీనివాస స్వామినే నమః. ఏవంచ మహాలక్ష్మ్యాః పంచామృత అభిషేకాంగ నారికేళ సకలే నివేదయామి. ఓం 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 పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, అథ నీరాజనం దర్శయామి. ఓం తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవోచా గృవాం సస్తవింధతే విష్ణోర్యత్ పరమం పదం. స్వామినః నీరాజనం దర్శయామి, సర్వోపచారాన్ సమర్పయామి. జయ శ్రీమద్ రమారమణ గోవింద 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 గోవింద. గోవింద. శ్రీ వెంకటేశ్వరుడు లక్ష్మీ విశిష్టుడు. అందుకే చూడండి, లక్ష్మీవారము శుక్రవారము రోజునే కొండ మీద కూడా స్వామి వారికి అభిషేక కైంకర్యాన్ని ఆచరిస్తారు అక్కడ ఉండేటువంటి అర్చక స్వాములందరూ. స్వామికి ఆ గొప్పదనం ఏమిటి అంటే లక్ష్మీ విశిష్టత్వమే స్వామి యొక్క గొప్పదనం అంట. ఏమిటండి ఆ లక్ష్మీ విశిష్టత్వము యొక్క గొప్పదనం ఏమిటి? అసలు ఆ తల్లి యొక్క గొప్పదనం ఏమిటి? ఆ హరిద్ర అభిషేకం తర్వాత ఆ తల్లి యొక్క సౌందర్యం ఎంతో గొప్పగా ఉంది. ఈ శ్రావణ మాసంలో మన గృహాల్లో కూడా మనం చూసినట్లయితే గృహిణులు ఎంతో గొప్పగా ఆ ఇంట్లో ఉండేటువంటి బాధ్యతలను అన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి ఆ స్త్రీమూర్తులు ఈ శ్రావణ మాసంలో చక్కగా తలంటు స్నానం ఆచరించి ఎంతో వారి యొక్క ముఖారవిందానికి సైతం కూడా హరిద్రముతో చక్కగా వారు స్నానాన్ని ఆచరించి కాళ్ళకి కూడా పసుపు రాసుకొని చూస్తేనే రెండు చేతులు జోడించి నమస్కరించేలాగా ఎంతో గొప్పగా స్త్రీమూర్తులు మన ఇండ్లలో కనపడతారు. అంత మంగళకరంగా పసుపుతో అలంకరింపబడినటువంటి వారి పాదుకలను దర్శనం చేస్తే చాలట ఆ గృహంలో ఉన్న వారందరూ కూడా వారి బిడ్డలు సంతానమంతా కూడా ఆయురారోగ్యాలతో చల్లగా ఉంటారు. అంత గొప్పది ఈ లక్ష్మీవారం రోజున ఈ శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క సేవనం చేయడం, స్త్రీమూర్తిలో కూడా అమ్మవారిని చూసుకొని మనం అందరం కూడా చక్కగా పూజ చేయడం. కస్మైచిదంజలి భరం వహతే వితీర్య
త్వం లజ్జసే కథయ కోయముదార భావః. అమ్మవారి యొక్క గొప్పతనం ఒక మాటలో చెప్పేస్తారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం అందరం కూడా నమస్కారం చేసుకొని అమ్మని సేవించుకొని ఏవో మనకు ఉండేటువంటి కోరికలు విన్నవించినా విన్నవించకపోయినా మన కన్న తల్లి కనుక ఆ తల్లి మన కోరికలన్నీ కూడా తీర్చేస్తుంది. మన కోరికలన్నీ కూడా తీర్చేస్తుంది. సాక్షాత్తు మోక్షం కలిగేలాగా గోవిందుడితో మాట్లాడి మనకు మార్గాన్ని సుగమం చేస్తుంది. మరి ఆ తల్లి యొక్క అనుగ్రహం, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ఈ పంచామృత అభిషేకం ద్వారా మనం అందరం కూడా పొందుతూ స్వామి వారికి శుద్ధాభిషేకాన్ని మనం అందరం కూడా ఆచరిద్దాం. ఆభిర్గేర్భిర్యతతో న ఓనమాప్యాయ హరివో వర్ధమానః యదా స్తోత్రుభ్యో మహి గోత్రారుజాసి భూయిష్ట భాజో అథ తే శ్యామ బ్రహ్మ ప్రావాదిష్మ తన్నో మాహాసీత్. ఓం శాంతి శాంతి శాంతి. ఈ లోకంలో భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటిది ఏమున్నది అని అంటే అశ్వత్థ, కపిలాగావః, తులసి అంటారు. నిజ భక్త, ఇవన్నీ భగవంతుడికి ఇష్టమైనటువంటి. అశ్వత్థ వృక్షం అంటే ఇష్టం. నిజమైనటువంటి గోమాత, అది కూడా కపిల వర్ణంలో ఉన్నటువంటి గోవు అంటే చాలా ఇష్టం. అదే కాకుండా ఒక తులసి దళం అంటే ప్రాణమాయ. అందులోనూ కూడా అటువంటి తులసీ దళము ఎలా ఇష్టము అంటే తన నిజ భక్తులు సమర్పిస్తూ ఉంటే ఇంకా ఇష్టం. భగవంతుడి యొక్క తత్వం ఎలాంటిది అని అంటే శ్రీకృష్ణ తులాభార ఘట్టంలోనే మనకు అర్థమైపోతూ ఉంది. ఆ సత్యభామాదేవి స్వామి నావాడని అహంభావాన్ని చెందింది. ఆ సత్యభామాదేవి నా దగ్గర ఉన్న సంపదతో స్వామిని నా వాణ్ణి చేసుకోవచ్చని అనుకుంది. కానీ సకల సంపదలకి అధిదేవుడైనటువంటి ఆ గోవిందుడికి మన దగ్గర ఉండే సంపదలు ఏ పాటి. మనం అనుకోవచ్చు మన దగ్గర బాగా ధనం ఉంటే గోవిందుడికి అర్చన చేసుకోవచ్చు అని. ధనం ఉంటే అర్చన చేయలేదు. మన దగ్గర విశాలమైనటువంటి ప్రదేశం ఉంటే అర్చన చేసుకోవచ్చు అని. ప్రదేశం ఉంటే అర్చన చేయలేదు. పోనీ నాకు గొప్ప పాండిత్యం ఉంటే బాగా అర్చన చేసుకోవచ్చు అని అనుకుంటామేమో. పాండిత్యం ఉన్నంత మాత్రాన అర్చన కూడా పొసగదు. మరి ఏం కావాలి? ఏది ఉంటే భగవద్ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము అంటే కేవలము భక్త్యా తృష్యతి. కేవలం భక్తి ఉండాలంతే. ఈ భక్తి అన్నిటికన్నా కూడా గొప్పదైనటువంటిది. అది రుక్మిణి అమ్మవారి దగ్గర ఉన్నింది. ఆ తల్లి ఒక తులసీ దళం వేస్తే ఆ త్రాసు మీద భగవంతుడు తూగిపోయినాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు కదా. భక్తితో భగవంతుడికి ఒక తులసీ దళం సమర్పిస్తే ఎంత గొప్ప మహాభాగ్యం కలుగుతుంది అనడానికి గోవిందుడికి తులసీ దళాలతో ఆరాధనాన్ని మనం అందరం కూడా ఆచరిద్దాం. గోవింద నామస్మరణ చేసుకొని గోవిందా నారాయణ నారాయణ. భూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః. స్వామినః దివ్య ధూపం ఆఘ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి. శుభ్రా జ్యోతిశ్చ దేవానాం తేజస్య సతత ప్రభః ప్రభాస్కరో మహాతేజా దీపోయం ప్రతిగృహ్యతాం. స్వామినః ప్రత్యక్ష దీపం దర్శయామి. శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని వస్పశే. ఇంద్రస్య యుజ్యః సఖా. స్వామినః ప్రత్యక్ష దీపం దర్శయామి. స్వామినః అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అర్చనా కైంకర్య సాఫల్యార్థం సర్వశాంత్యర్థం నారికేళ శకలే నివేదయామి. ఓం అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే నిహోతా సత్య పరిహిషీ. శ్రీ శ్రీనివాస స్వామినే నమః. అర్చనా కైంకర్య సాఫల్యార్థం సర్వశాంత్యర్థం. ఓం అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే నిహోతా సత్య పరిహిషీ. స్వామినః
నారికేళశకలే నివేదయామి ఓం 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 స్వామినః ఫలోపహారాన్ నివేదయామి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే స్వామినః ఫలోపహారాన్ నివేదయామి ఓం పానీయం సమర్పయామి ఓం నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజనిష్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వపితుం మే గోపాయ రసమన్నమిహాయుషే అదత్తాయోషీతతనో అవిషన్నః పితుం కృణు షడ్గుష్య పశూన్మే గోపాయ విపాదో ఏ చతుష్పదః అష్టాసభాశ్చయ ఇహాగ్నే ఏ చైకశభా ఆశుగాః సప్రదశభాం మే గోపాయ ఏ చ సభ్యాః సభాసదః తానింద్రియావతః కురు సర్వమాగిరుపాసతాం అహే బుద్ధయ మంత్రం మే గోపాయ యమృషయస్త్రైవితా విదుః రజస్సామానియజోగుంసి సాహి శ్రీరమృతాసతాం మానో హి గుంసే జాతవేదో కామస్వం పురుషం జగత్ అభిభ్రతజ్ఞ ఆగహి శ్రియామా పరిపాతయ సమ్రాజం చ విరాజం చాభి శ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖే తయా మాసగుం సృజామసి తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురా సతం తద్విప్రాసో విపన్యవోచాగ్రవాం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం స్వామినః నీరాజనం దర్శయామి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః సర్వోపచారాన్ సమర్పయామి జై శ్రీమద్రమారమణ గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 ఆంజనేయ వరద గోవింద గోవింద పాండురంగ వరద గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద భక్తవత్సల గోవింద గోవింద ఆనంద నిలయ గోవింద గోవింద నందనందన గోవింద గోవింద అడుగడుగుల దండాల వాడ గోవింద 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 ఓం రాజాధిరాజాయ ప్రసంగ సాహిని నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతస్యరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అథైతం విష్ణవే చిరుర్నిర్వపతిః యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతిష్ఠతి సోత్రజోహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయే స్వాహేతి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ దేవదేవస్య శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి ఛత్రం సమర్పయామి చామరైర్వీచయామి నృత్యం దర్శయామి వాద్యం ఘోషయామి సమస్త శక్త్యోపచార భక్త్యుపచార పూజాం సమర్పయామి దేవదేవస్య శ్రీమతి కిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య పరవ్యూహ విభవాంతర్యామ్యర్చా స్వరూపేషు అర్చారూపధారిణః శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః
దివ్యానుగ్రహ కటాక్షబల సిద్ధి ద్వారా ఏతావత్ పర్యంతం సమాచరితాం గృహార్చనే మంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే శ్రద్ధాలోపే కర్మ విపర్యాసే కాల విపర్యాసే సత్యపి సర్వం యథా శాస్త్రానుష్ఠితం భూయాదితి భవంతో మహంతోను గృహంతు తథాస్తు అనేనాగ్రహార్చన కైంకర్యేణ అత్రాగతానాం ఏతేషాం గృహస్థానాం స్వామినః పరిపూర్ణానుగ్రహ కటాక్షబల సిద్ధిః ఏవంచ విశేషేణ ఏతేషాం సర్వేషాం యావజ్జీవితాంతం ప్రతిక్షణం దేవదేవస్య గోవిందస్య దివ్య సేవా కైంకర్య మహాభాగ్యబల సిద్ధిర్భూయాదితి భవంతో మహంతోను గృహంతు తథాస్తు సత్యాహ్యేత ఆశిషః సంతు సమస్త సన్మంగళాని భవంతు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతావత్ పర్యంతం దేవదేవుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క గృహార్చన కైంకర్యాన్ని భక్తి ప్రపత్తులతో మనం అందరం కూడా ఆచరించుకోగలిగేటువంటి మహాభాగ్యాన్ని పొందాం. మన సనాతన వేదోక్త హిందూ సంప్రదాయంలో మనల్నందరినీ కూడా ఏ విధంగా బ్రతకమని మన ఇతిహాస పురాణములన్నీ కూడా చెబుతూ ఉన్నాయి అంటే ధర్మాన్ని మనం జీవితంలో ప్రతి క్షణం అన్వయించుకొని బ్రతకమంటూ ఉంది. ఎంతకాలమైతే మనం ధర్మాచరణలోనే ఉంటామో అంతకాలం మనకు ఏ ప్రమాదము కూడా రాదు. ఏ క్షణమైతే ధర్మాన్ని వీడతామో ధర్మానికి ఎంతగా దూరం జరుగుతూ ఉంటామో అంతగా దుఃఖములు మరి మన దరికి చేరుతూ ఉంటాయి. సకల ఇతిహాస పురాణములు వేదములు ప్రతి ఒక్కటి కూడా మీరు వెతికి చూస్తే ప్రతి దగ్గర సారభూతంగా కనపడుతూ ఉన్నది ఇది మాత్రం. మనం ధర్మంతో ఉండాలి. ఒకవేళ ధర్మంతో లేకపోతే ఏమిటండి పరిస్థితి అంటే ధర్మేణ హీనాః పశుభిః సమానాః. ధర్మము లేకపోతే 4 కాళ్ల జంతువుకి మనకి ఏమిటి తేడా? ఈ కలియుగంలో ఆ 4 కాళ్ల జంతువులు కూడా ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాయో ఏమో, మనమే పాటించట్లేదు ఏమో. ఎందుకంటే ఈ కలిపురుష ప్రభావం ఆ విధంగా ఉంటుంది. కానీ ఆ కలిపురుష ప్రభావాన్ని పూర్తిగా మనం నిర్వీర్యము చేసి మనలోనే ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను పరిపూర్ణంగా మనం విడిచిపెట్టి ఎంతకాలం అయితే భగవత్ కైంకర్యంలో ఉండగలుగుతామో అంతకాలం చాలా ఆనందదాయకమైనటువంటి జీవనాన్ని మనం గడపగలుగుతాం. ఇదే మన ఇతిహాసములు చెప్పిన ఈ మాటే, మనకు వేదములు చెప్పిన ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదములు చెప్పిన ఈ మాటే, 18 పురాణములు చెప్పినా ఈ మాటే, సకల కల్పసూత్రములు చెప్పినా ఈ మాటే, రామాయణ భారత భాగవతాతులు చెప్పినా కూడా ఈ మాటే. కాబట్టి ఈ ఒక్క సారాన్ని మనం అందరం కూడా గ్రహిద్దాం. కేవలం మనం మాత్రం చేయడం కాదు, ముఖ్యంగా మన తరువాత తరానికి ఈ భగవత్ కైంకర్యము యొక్క వైభవాన్ని మనం అందరికీ కూడా రుచి చూపించాలి. ఈ భగవత్ కైంకర్యములో ఉండేటువంటి ఆనందాన్ని ఒక్కసారి రుచి చూస్తే విడిచిపెట్టాలి. ఎందుకంటే ఈ భగవత్ కైంకర్యంలో ఉండేటువంటి మాధుర్యం అటువంటిది. నిజంగా భక్తి ప్రపత్తులతో ఒక్కసారి భగవత్ కైంకర్యము యొక్క ఆనందాన్ని రుచి చూసినటువంటి జీవుడు జీవితంలో ఏ క్షణము కూడా భగవంతుణ్ణి మరవడు. మరి అటువంటి గొప్పదైనటువంటి స్థితికి ప్రతి ఒక్క ఇంటికి నేర్పడం కోసమే తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు కూడా ఈ గృహార్చన అనే కైంకర్యంతో ప్రతి గృహానికి కూడా చేరుకుంటూ ఉంది. ప్రతి గృహంలోనూ కూడా గోవిందుణ్ణి అర్చించడంలో ఉండేటువంటి మాధుర్యాన్ని వారికి రుచి చూపించాలి అనుకుంటూ ఉన్నది. ఆ తాదాత్మ్య భావనా రూపమైనటువంటి గొప్పదైనటువంటి సౌఖ్యాన్ని ప్రతి గృహస్థులు కూడా పొందాలి అని గొప్ప యజ్ఞాన్ని ఆరంభించినది. ఆ యజ్ఞంలో భాగంగా ప్రస్తుతం ఈ రోజున ఈ గృహంలో మనం అందరం కూడా గోవిందుడి యొక్క కైంకర్యాన్ని చేసుకోగలిగాం. ఇలాంటి కైంకర్యాలు మన జీవితంలో ఇంకా 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 చేసుకోగలిగేటువంటి భాగ్యాన్ని ఆ గోవిందుడు మనసారా మనందరికీ కూడా అనుగ్రహించాలి అని కోరుకుంటూ గోవిందనామ స్మరణతో ఈ కార్యాన్ని మనం పరిపూర్తి చేద్దాం. గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, ఆపద ముక్కలవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా గోవిందా. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకేదాయనేమి. లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకేదాయనేమి. లావణ్య శృంగారరాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించినటువంటి గృహార్చన కార్యక్రమం మా యొక్క గృహమునందు నిర్వహించుకున్నాం. ఈ విధమైనటువంటి కార్యక్రమం చేయడం వలన మాకు అనంతమైనటువంటి భక్తి ప్రపత్తులను పెంపొందింపజేయడంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆశయం నెరవేరింది అనేటువంటి దాన్ని నిర్ద్వందంగా చెప్పవచ్చు. కారణం ఏంటంటే సనాతన ధర్మాన్ని రక్షిస్తే మనల్ని అది రక్షిస్తుంది అనేటువంటి ఉదాహరణకు నిదర్శనంగా ఈ యొక్క గృహార్చన కైంకర్యం అనేటువంటి కార్యక్రమాన్ని దేశాన వాడవాడల గ్రామాన పట్టణాలన్నింటినీ కూడా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తి ప్రపత్తులను పెంపొందింపజేయాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గృహార్చన కార్యక్రమంలో మనం ఇప్పటి వరకు అనేక విశేషాలను తెలుసుకున్నాం కదా. ఈ పూజా విధానాలను నిత్యం మన గృహాలలో ఆచరిస్తూ శ్రీవారి కృపాకటాక్షాలకు పాత్రులవుదాం. ఇలాంటి ఆధ్యాత్మిక భావాలను, సనాతన ధర్మ రహస్యాలను మరొక గృహార్చన కార్యక్రమంలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో